ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర తిరంగా యాత్ర ప్రారంభమైంది. అంబేద్కర్ విగ్రహం నుంచి మిలిటరీ ట్యాంక్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్ర నిర్వహిస్తుంది. ఈ రోజు హైదరాబాద్ లో తిరంగా యాత్ర కొనసాగుతోంది. అయితే ట్యాంక్ బండ్ దగ్గర తిరంగా యాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే జవాన్లకు మద్దతుగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. అయితే ఈ రోజు హైదరాబాద్ లో తిరంగా యాత్ర కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు ట్యాంక్ బండ్ మీద తిరంగ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ఈ ర్యాలీలో చాలా మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, రిటైర్ ఆర్మీ అధికారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ జనరల్ సెక్రటరీ బంగారు శృతి ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ ర్యాలీ ద్వారా? ఈరోజు దేశంలో యుద్ధంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఎన్ని అబద్ధాలు చెప్పినా, పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కుట్ర ఒకటి చేయడం తెలుసు, అమాయకులని చంపడం తెలుసు. కానీ మేము మాత్రం ఆర్మ్డ్ ఫోర్సెస్, 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నది. మరియు ఇంత మంచి విజయం సాధించింది అంటే మెయిన్లీ ఈ దేశము మరియు ఈ రాష్ట్రము మొత్తం కూడా నరేంద్ర మోదీ గారికి మరియు మా ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ దేశంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ కి మహేశ్వర్ రెడ్డి కూడా ఇందులో పాల్గొంటున్న సందర్భం ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం ఇండికేషన్ ఉన్నారు? దేశ ఇంటిగ్రిటీ కోసం ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు గర్వంగా తలెత్తుకున్నది. ఆ వైపు చూస్తే ఎంత పెద్ద టెర్రరిజం అయినా సరే ఎదుర్కోవడానికి భారతదేశం భారతదేశం చూపించినటువంటి యుద్ధంతో మరి పాకిస్తాన్ ఉన్నటువంటి